హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనుశ్రీ. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో దట్ నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. లాస్ట్ వీడియోలో అయితే మాయిశ్చరైజర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో చూడనట్టయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ప్లీజ్ వెళ్ళి ఒకసారి చూడండి. మన స్కిన్ కేర్లో సెకండ్ స్టెప్ వచ్చి సన్ స్క్రీన్. ఈరోజు సన్ స్క్రీన్ గురించి మాట్లాడుకుందాం. కొంచెం లెంతీ వీడియో, బట్ అస్సలు స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే క్లియర్గా అర్థమవుతుంది. సన్ స్క్రీన్ అనేది మన స్కిన్ కేర్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి. దీన్ని కనుక కరెక్ట్ వేలో వాడితే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. సన్ స్క్రీన్ వాడడం వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. అంటే మన ఫేస్ మీద పిగ్మెంటేషన్ ఉన్న, డార్క్ స్పాట్స్ ఉన్న ఇంక్రీజ్ అవ్వకుండా చేస్తుంది. అండ్ సన్ నుండే కాకుండా పొల్యూషన్ నుండి కూడా చాలా ప్రొటెక్ట్ చేస్తుంది. అదేదో క్రీమ్లా కొంత అప్లై చేస్తే సరిపోదండి, చాలా లేయర్లా దట్టంగా 3 ఫింగర్స్ ఫిల్గా ఫేస్ మొత్తం అప్లై చేయాలి. అప్పుడే యూవీ రేస్ నుంచి మన స్కిన్ని ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం. చాలామంది సన్ స్క్రీన్ అప్లై చేశాక చాలా జిడ్డుగా ఫేస్ అంతా నల్లగా అయిపోతుంది అంటుంటారు. అలా ఏం లేదండి. సన్ స్క్రీన్ అనేది మన ఫోన్కి స్క్రీన్ కార్డ్ ఎలాగో అలాగా, అంటే మన ఫోన్కి స్క్రీన్ కార్డ్ వేశాక బిఫోర్ కంటే లుక్ అనేది మారిపోతుంది కదా, అలాగే మన ఫేస్ మీద సన్ స్క్రీన్ అప్లై చేశాక డెఫినెట్గా డల్గా కనిపిస్తుందండి, నో ప్రాబ్లం. ఎలాంటి సన్ స్క్రీన్స్ని సెలెక్ట్ చేసుకోవాలి అని చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. SPF 15, 20, 30 ఇలా చాలా ఉంటాయి కదా. సో యాక్చువల్లీ చెప్పాలంటే SPF 15 నుంచి 50 వరకు ఏది వాడినా మంచిదే. SPF 50 ఎక్కువ అద్భుతాలు చేస్తుందని కాదు, 15 తక్కువ వర్క్ చేస్తుందని కాదు. ఏది అప్లై చేసినా జస్ట్ 2 అవర్సే వర్క్ చేస్తుంది. మళ్ళీ రీఅప్లికేషన్ అనేది కంపల్సరీ ఉండాలి, అప్పుడే ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం. బట్ సమ్మర్లో అయితే SPF 50 ఎక్కువ ప్రొటెక్షన్ ఇస్తుంది. అయితే ఈ సన్ స్క్రీన్ మన ఫేస్కి సెట్ అవుతుందా లేదా అని ఎలా తెలుసుకోవాలి అంటే, మనం సన్ స్క్రీన్ అప్లై చేశాక ఎలాగో జిడ్డుగానే ఉంటుంది, ఫేస్ వాష్ చేశాక కూడా డల్గా అనిపిస్తే ఇది మనకు సెట్ అవ్వట్లేదని అర్థం. అలా కాకుండా మంచి ఫ్రెష్ లుక్ వస్తే చాలా బాగా సెట్ అయిందని అలా చూస్ చేసుకోవాలి. ఆయిలీ స్కిన్ వల్ల అయితే మ్యాట్ ఫినిష్ సన్ స్క్రీన్లు సెలెక్ట్ చేసుకోండి. నార్మల్ టు డ్రై స్కిన్ వల్ల అయితే నార్మల్ సన్ స్క్రీన్స్ అన్నీ ఆయిలీగా ఉంటాయి కదా, అది సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. చాలామందికి ఇంకో డౌట్ ఉంటుంటుంది, సన్ స్క్రీన్ అప్లై చేశాక పౌడర్ వేసుకోవచ్చా? డెఫినెట్గా వేసుకోవచ్చు. పౌడరు, ఫౌండేషన్ ఇవి ఇంకా ఎక్కువ ప్రొటెక్షన్ ఇస్తుంది స్కిన్కి. ఇంకా ఏ టైంలో అప్లై చేయాలి అని చాలామంది అడుగుతుంటారు. మార్నింగ్ లేచాక, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ డైలీ 3 టైమ్స్ అప్లై చేస్తే సరిపోతుందండి. ఇంట్లో ఉండే ఆడవాళ్ళు కూడా కంపల్సరీ సన్ స్క్రీన్ అప్లై చేయాలి. ఎందుకంటే మన కిచెన్లో కూడా యూవీ రేస్ అనేటివి పడతాయి. అవి మన మీద ఎఫెక్ట్ చూడకుండా ఉండాలంటే డైలీ 2 టైమ్స్ అయినా సన్ స్క్రీన్ అప్లై చేయాలి. నాట్ ఓన్లీ ఫీమేల్స్, మేల్స్ కూడా కంపల్సరీ సన్ స్క్రీన్ అప్లై చేయాలి. ఈవెన్ దో పిల్లలకు కూడా సపరేట్ సన్ స్క్రీన్స్ ఉంటాయి, వాళ్ళకు కూడా అప్లై చేస్తూ ఉండాలి. అప్పుడే మన స్కిన్ని మనం ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం. ఇలా కనుక పడితే సన్ స్క్రీన్ చాలా రిజల్ట్స్ వస్తాయండి. మెరాకిల్స్ జరుగుతాయని చెప్పను, కానీ మీ స్కిన్లో డెఫినెట్గా చేంజెస్ అనేది మీరు గమనిస్తారు. స్కిన్ కాంప్లెక్షన్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. నేనైతే పిలిగ్రమ్ అల్ట్రా మ్యాట్ ఫినిష్ SPF 50 PA++ సన్ స్క్రీన్ వాడతాను. నాది ఆయిలీ స్కిన్, అందుకే మ్యాట్ ఫినిష్ తీసుకున్నాను. ఇదైతే చాలా బాగుందండి, ఈజీగా స్కిన్లోకి బ్లెండ్ అవుతుంది, అస్సలు వైట్ కాస్ట్ ఉండదు. నాకైతే చాలా బాగా సెట్ అయింది. బై ద బై ఇదైతే కొలాబరేషన్ కాదండి, ఇది నా పర్సనల్ రివ్యూ. ఎందుకంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిందే రీసెంట్గా. సో మీరు కూడా కంపల్సరీ మీ డైలీ లైఫ్లో స్కిన్ కేర్ ఫాలో అవ్వండి, చాలా అందంగా కాన్ఫిడెంట్గా ఉండండి. ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.